అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఏప్రిల్ 2వ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు 2వ తేదీ బుధవారం శుద్ధ పంచమి తిథి రాత్రి 11:50 వరకు ఉంటుంది. కృత్తికా నక్షత్రం ఉదయం 8:55 వరకు ఉంటుంది. ఈరోజు వర్జ్యం రాత్రి 11:38 నుండి రాత్రి 1:18 వరకు ఉంటుంది. మరియు ఈరోజు సూర్యోదయం 6:13, సూర్యాస్తమయం 6:25 మరియు దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:45 వరకు ఉంటుంది. మరియు రాహుకాలం పగలు 12 నుండి 1:30 వరకు ఉంటుంది. మరియు ఈరోజు మంచి సమయం ఉదయం 9 నుండి 11 గంటల వరకు మంచి సమయం. కావున ఈ యొక్క సమయంలో ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు దుర్గాదేవి మరి ఆరాధన చేయుట వలన మంచి ఫలితాలు కలగగలవు. కావున తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు మేషాది ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ యొక్క రాశికి అధిపతి కుజుడు. రాహుగ్రహం వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకున్న పనులు కాక కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఉంటాయి. ఈరోజు మీ యొక్క వ్యాపారంలో తోటి వారి చేత మోసపోవడం అనేది జరుగుతూ ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించారంటే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అందరి దృష్టి మీ మీద ఉండటం వలన గృహంలో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు. మీ మాటను గౌరవించే స్నేహితులు కూడా మీకు వ్యతిరేకంగా మారుతారు. మరి మీకు సహాయం చేయడానికి కూడా నిరాకరిస్తారు. ఫైనాన్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అధికమైన నష్టం వాటిల్లగలదు. పంద్యాలు, బెట్లు కాయడం వలన చాలా నష్టపోతారు. కోర్టు, భూ వ్యవహారముల యందు వ్యతిరేకంగా ఉంటాయి. ఏమైనా సమస్యలుంటే అవి మీకు అనుకూలంగా లేక కొద్దిగా విచారంతో అశాంతికి గురి కాగలరు. శుభగ్రహ స్థితి లేకపోవడం వలన ఇటువంటి యొక్క ఫలితాలనేటివి కలగగలవు. కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజ, శుక్ర మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు, బొబ్బెర్లు, మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి. ఓం ధరణీసుత నమస్తుభ్యం సర్వ సంపత్ ప్రదాయ చ సర్వారిష్టాన్ నివారాయ తం కుజం ప్రణమామ్యహం అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే గనక గృహము, వ్యవహారములో అనుకూలత లేకపోవడం, వాహన గండాలు కలగడం మరియు వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి యొక్క నష్టాలు కలగటం, స్థలాలు కొనుగోలు చేసినా కానీ అవి మళ్ళీ వాపసు వెళ్ళిపోవడం ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. దాంపత్య విరోధం ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మరి కావున శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు శుక్రగ్రహానికి లేదా ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి కావున ఈరోజు మరి ఈ యొక్క గ్రహచార గోచార స్థితిలో శుక్రుని యొక్క గ్రహచార విశేషము చేత మరియు రాహు యొక్క గ్రహచార విశేషము చేత వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలగగలవు. మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో అనేక రకాలుగా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు వాహన యొక్క లాభం మరియు స్థల లాభం, గృహయోగం, వివాహ సిద్ధి ఇత్యాది యొక్క వ్యవహారాలలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈ యొక్క రోజు మంచి ఫలితాలను ఇస్తుంది. అధికమైనటువంటి ధనలాభం అనేది కలగగలదు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్ మరి ఇత్యాది యొక్క వ్యాపారం ఇటువంటి యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి వలన కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి. మరియు వ్యవసాయ, వాణిజ్య, వృత్తి, వ్యవహార వ్యాపారాలలో మరియు చిరుధాన్యాల వ్యాపారులకు మరి పత్తి, నూనె ఇత్యాది యొక్క వ్యాపారులకు ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉంటుంది. మరియు సినీ, రాజకీయ రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈరోజు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది గ్రహచార స్థితి. మరి కావున ఇటువంటి యొక్క గ్రహ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి
ఈ రాశి వారందరూ కూడా మరియు కుజ మరియు శుక్ర రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు, బెబ్బర్లు, మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, ఇండోనేషియా, అమెరికా మరియు ఆస్ట్రేలియా, దుబాయ్ ఇటువంటి యొక్క నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది జరిగి అత్యంత సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ యొక్క బుధుడు వ్యవహారము, వ్యాపారము, అభివృద్ధి కలిగించేవాడు. చదువులో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగించేవాడు. కావున వాహనాలు, గృహం, స్థలాలు, కుటుంబ సౌఖ్యం, బట్టల వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈరోజు వీరికి చంద్రుడు మరియు బుధగ్రహముల యొక్క స్థితిగతుల వలన అందరితో పరిచయాలు ఏర్పడి స్నేహంగా ఉండగలరు. మిత్రుల కలయిక వలన అధికమైన ఆనందం కలిగి సంతోషంతో ఉంటారు. అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉండగలరు. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో అధికమైన ధనలాభం కలిగే గ్రహస్థితి అనేది కలిగి ఉంది. బుధగ్రహ స్థితి వలన వ్యతిరేకమైనటువంటి ఫలితాలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మరియు వ్యాపారం వలన మంచి ఫలితాలు కలిగి తగినంత ధనం లభించగలదు. ఫైనాన్స్ విషయంలో మీకు రావలసినటువంటి డబ్బు సగము మేరకు వసూలు కాగలదు. ఇబ్బందులు లేకుండా మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ రంగం వారికి ఉన్నతమైన ఫలితాలు కలిగి ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈరోజు ఉన్నతమైనటువంటి యొక్క స్థానం, ఉత్తమమైనటువంటి యొక్క పదవి లభించేటువంటి అవకాశం అనేది కలదు. మీరు ఏ స్థలంలో ఉన్నా కానీ ఆ యొక్క స్థలంలో మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి. పెద్దవారు కానీ, చిన్నవారు కానీ ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేస్తూ అందరి చేత గౌరవింపబడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీకు ప్రత్యేకమైన విలువలు కలిగి ఉన్నాయి. మరియు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని ఆ యొక్క పనిలో విజయం సాధించే దిశగా మీరు నడుస్తారు. ఈరోజు గ్రహస్థితి వలన దైవబలం కలిగి అత్యంతమైనటువంటి వ్యాపారాలలో అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి వృత్తి, వ్యవహార, వ్యాపారములు మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి అభివృద్ధి కలిగి మీరు చేసేటువంటి పనిలో ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బావుగా ఉన్నందున మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనశ్శాంతికి కారకుడు. సుఖమైన భోజనం, వస్త్ర వ్యాపారాలు, ముత్యాలు, నవరత్నాలు, ధాన్యం, గింజలు, పప్పు దినుసులు వ్యాపారాలు, ఆయుర్వేదం మరియు వనమూలికలు, మంచు ప్రదేశాలు, ప్రేమ వ్యవహారాలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్ర మరియు కుజగ్రహముల యొక్క అనుకూలత వలన ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. చంద్రుని వలన మనసులో ఉన్న కోరికలు ఈరోజు ఎంత కష్టమైనా కానీ నెరవేరగలవు. సుఖమైన భోజనం, సంతోషంగా ఉండుట, బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండుట, ధైర్యం, సాహసాలు కలిగి భూ వ్యవహారముల యందు అనుకూలత కలిగి అధికమైనటువంటి యొక్క ధనప్రాప్తి కలిగి సుఖంగా ఉండగలరు. కుటుంబంలో సుఖశాంతులు కలిగి ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి వృత్తి, వ్యవహార, వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. భవిష్యత్తులో ఫైనాన్స్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారు ఆ యొక్క రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలగగలవు. భార్యాభర్తల మధ్య సఖ్యత కలిగి మంచి జీవనం అనేది కొనసాగించగలరు. వ్యవసాయ, వాణిజ్య, చిరుధాన్యం వ్యాపారులు, ఇతర వ్యాపారాలు ఏవైనా సరే ఆ యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉంటారు. వైదిక పురోహితుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ధన రాబడి బాగా ఉంటుంది. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి శుభగ్రహచార స్థితి వలన మీరు చేసే పనిలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ ఇటువంటి యొక్క నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు.
సింహరాశికి అధిపతి రవి. ఈ యొక్క రవి లాభస్థానములో ఉంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు కలుగజేస్తాడు. అధికారికంగా మంచి స్థానములో ఉంచుతాడు. రాజకీయ రంగంలో అనుకూలమైన ఫలితాలు కలుగజేస్తాడు. పితృ సంబంధమైన బలం ఎక్కువగా కలిగి ఉంటుంది. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాడు. ఉద్యోగంలో స్థిరపడేటట్టుగా, ఎప్పుడు విజయ పదంలో ఉండేటట్టుగా, అందరి చేత గౌరవింపబడుతూ ఉండేటట్టుగా ఈ యొక్క రవిగ్రహం చూస్తూ ఉంటాడు. రవిగ్రహం జాతకంలో అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తి తిరుగు లేకుండా ఉంటారు. మరి కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ, వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి సుఖంగా ఉంటారు. అధికారుల వలన ఆదరణ కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో ఉన్నతమైనటువంటి పదవి లభించే గ్రహస్థితి కలదు. అన్ని ఆటంకాలు తొలగిపోయి సుఖమైన జీవనం గడపగలరు. తోటి వ్యాపారస్తుల వలన సహాయ సత్కారాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి కలిగి ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. అధికమైనటువంటి యొక్క లాభాలు మీ వ్యాపారంలో కలగగలవు. షేర్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది మీ యొక్క వ్యవహారం. నూతన వ్యాపారం ప్రారంభించిన ఈరోజు మంచి ఫలితాలు కలిగి భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగించేటువంటి స్థితిగా ఆ యొక్క వ్యాపారం అనేది ఉంటుంది. వ్యవసాయ, వాణిజ్య, చిరు ధాన్యం వ్యాపారాలు, చేనేత వస్త్ర వ్యాపారాలు, చిరు వ్యాపారాలు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటాయి. ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్ రంగం వారికి కొద్దిపాటి లాభాలే కలిగి ఉన్నాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి, సినీ రాజకీయ రంగం వారికి మరి కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా, సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి బావుగా ఉన్నందున అన్ని రంగాలలో ఉన్నవారు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. విదేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. వ్యవహార వ్యాపారములకు సంబంధించిన వాడు. ఫైనాన్స్ పరంగా అభివృద్ధి కలిగించేవాడు. సౌమ్యమైన స్వభావం కలిగినవాడు. బుధుడు అనుకూలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు కలిగిస్తాడు. వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ధనలాభం కలుగుతుంది. ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఇత్యాది యొక్క ఫలితాలు కలిగిస్తాడు బుధుడు. మీరు చేసేటువంటి వ్యాపారంలో లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి చంద్రుడు మరియు బుధ గ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. కుటుంబంలో అందరూ కూడా ఒకరికొకరు కలిసిమెలిసి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. గృహంలో శుభకార్యాలు చేసేటువంటి ఆలోచన చేస్తారు. వ్యవహార విషయంలో మంచి ఫలితాలు కలగగలవు. మరియు ఈరోజు వీరు ఏది మాట్లాడినా కానీ ఆ యొక్క మాటను గౌరవించి మీ యొక్క పనులను చేసి పెట్టే విధంగా ఎదుటివారు కానీ, ఇంట్లో వారు కానీ ఉంటారు. మరియు ఉద్యోగస్తులే కానీ, స్నేహితులే కానీ అందరూ మీ మాటను వేదవాకుగా భావిస్తారు. ప్రతి పనిలో విజయం సాధించగలరు. ఈరోజు ఏదో విధంగా ధనప్రాప్తి అనేది కలిగి ఉంటుంది. గ్రహచార స్థితి అనేది ధనప్రాప్తి కలిగించే గ్రహచార స్థితి గలదు. మరి కావున షేర్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారు ఈరోజు వారి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు వ్యవసాయ, వాణిజ్య రంగంలో మంచి ఫలితాలు కలగగలవు. చిరు వ్యాపారాలు బాగుంటాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో ఉన్నవారికి అక్కడి ప్రాంతాల గ్రహచారాలను పట్టి చూస్తే కనుక ఈరోజు వీరికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్. తులా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. లలిత కళలకు సంబంధించిన గ్రహం. గృహం, వాహనం, బంధులాభం, మిత్రులు, వ్యవహార లాభం, ధనం, స్త్రీలు, అలంకారాలు, వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, తెలుపు రంగు వస్తువులు మరియు ఇతర భార్యాభర్తలు, వివాహం ఇత్యాది కారకుడు. కావున శుక్రుడు అనుకూలంగా లేకపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కలిగిస్తాడు. కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి చంద్ర, కుజ, బుధ గ్రహముల యొక్క ఫలితాల వలన అధికమైన ఆనందం అనేది కలిగి ఉంటారు. మీ యొక్క వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ
అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. కొద్దిగా విచారం అనేది కలిగి ఉంటుంది. మరియు గృహం స్థలం కొనుగోలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేయుట, నూతన వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి ఆలోచన కలిగి ఉండుట, మంచి లాభాలు కలిగి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి సంతోషంతో ఉంటారు. వృత్తి వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి శ్రమకు తగ్గ ఫలితం అనేది దక్కగలదు. మరియు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి అధికమైన ఆదాయం కలిగి ఉంటారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, మెకానిక్ రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి ఉన్నాయి. మరియు చిరు వ్యాపారులకు, అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బాగుగా ఉన్నందున మీరు చేసేటువంటి ఒక పనిలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మరియు విదేశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి అధికమైన ఆనందంతో ఉంటారు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. కుజుడు గ్రహచారంలో అనుకూలంగా లేకపోతే విపరీతమైనటువంటి కష్టాలు పెడతాడు. వాటిని తట్టుకోవడమే కష్టమవుతుంది. ధైర్యం, సాహసం, భూములు, స్థలాలు, దాంపత్య, నాగదోషం ఇత్యాది యొక్క కారకుడు. కుజగ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తాడు. అధికమైనటువంటి ధన నష్టం కలిగిస్తాడు. దాంపత్య విరోధం కలిగిస్తాడు. కావున గోచార గ్రహచారములో ఈరోజు వీరికి గురువు మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కాగా కొద్దిగా విచారానికి లోను కాగలరు. వృత్తి, వ్యవహార, వ్యాపారములో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలగగలదు. సంతానం వలన కొద్దిగా భేదాభిప్రాయాలు కలగగలవు. గృహ సంబంధమైనటువంటి విషయంలో వాస్తుదోషం వల్ల కానీ కొన్ని చికాకుల వల్ల కానీ చేతిలో నుండి డబ్బులు పడిపోయేటువంటి ఒక ప్రమాదం అనేది కలదు. మిత్రులు, బంధువులతో వైరం ఏర్పడగలదు. వస్తువులు మరియు ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిరకాల మిత్రుల కలయిక వలన కొంత ఆనందం కలగగలదు. ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు కలిగి కొద్దిగా అశాంతికి లోను కాగలరు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఇటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటివి కలగగలవు. మరి కాబట్టి మీరు చేయవలసినటువంటి ఒక పని ఉదయం 6 నుండి 7 గంటల లోపల చంద్ర కుజగ్రహాలకు అభిషేకాలు జరిపించి కందులు, శనగలు దానం ఇవ్వాలి. మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి. మహిమాన్విత మంగళ స్థితకర శుభలక్షణాయ దారిద్ర్య దుఃఖ పరిహార ధరణీధర కుజగ్రహాయ సంతాన ప్రదాయ సకల విషదోష నివారణాయ కుజగ్రహం మమ సకలైశ్వర్యం శుభమస్తు నిత్యం. ఈ యొక్క మంత్రాన్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జపం చేయడం వలన వారి యొక్క పనులలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి సుఖశాంతులు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. ధనధాన్య సంపత్తులు కలిగించేవాడు. పుత్రపౌత్రాభివృద్ధి, వ్యవహార, వ్యాపారములు, విద్యా, ఉద్యోగం, వివాహం, దైవ కార్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి వ్యాపారంలో వృద్ధి, ధనలాభం, వ్యవహారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ఎక్కువగా అధికమైనటువంటి ఒక వ్యాపార లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. భార్యాభర్తల మధ్యన సఖ్యత కలిగి దంపతులు ఇద్దరు కూడా అన్యోన్యంగా జీవించగలరు. విద్యార్థులకు ఈరోజు మంచి గ్రహచార స్థితి గలదు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి స్థానం అనేది లభించే గ్రహస్థితి ఈరోజు ఉంది. రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ రంగం వారికి కానీ, వ్యాపారులు, చిరు వ్యాపారులు, చేనేత వస్త్ర వ్యాపారాలు మరియు చేతి వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ ఆర్థికంగా ఎదుగుదల కలిగి మంచి అభివృద్ధి పదంలో ఉంటారు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్సు, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని. ఇతను జీవనకారకుడు, వ్యవహారకర్త, వ్యాపారాన్ని అభివృద్ధి పదములో నడిపించేవాడు, దాంపత్య సుఖం కలిగించేవాడు, మరియు అధికమైన కష్టాలను కలిగించేవాడు, మరియు ధనం ఇచ్చేవాడు, మరియు ధనం లేకుండా చేసేవాడు, శత్రుబుద్ధిని కలిగించేవాడు ఇత్యాది యొక్క చెడు ఫలితాలకు శుభకారకత్వాల కారకుడు. కావున శనిగ్రహం అనుకూలంగా లేకపోతే గనుక
అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తాడు. శని గ్రహచారం బావుగా ఉంటే మంచి ఫలితాలను కలిగిస్తాడు. మరి కావున శని గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి. వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి ధనలాభం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నటువంటి వారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి. కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్ వారికి కొద్దిపాటి యొక్క ఫలితాలే కలిగి ఉన్నాయి. చిరు వ్యాపారులకు మంచి లాభసాటిగా ఉంటాయి. బంగారం, ముత్యాలు, ఆభరణాలు ఇత్యాది యొక్క వ్యాపారులకు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది చేయగలరు. ధనం లభించేటువంటి గ్రహస్థితి అనేది కలిగి ఉంది. మంచి ముత్యాలు, ధనం అనేటువంటి కలిగించేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది. మరియు ఆర్థికమైనటువంటి ఒక విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి వృత్తిలో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ఒక సుఖశాంతులు కలిగి ఉంటారు. మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి శనిగ్రహ శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి అందరూ ఆనందంగా సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని అధికమైనటువంటి చెడు ఫలితాలు మరియు విశేషమైన శుభ ఫలితాలు కూడా కలిగిస్తాడు. మంచిగా ఉన్నవాడిని కూడా నీచమైనటువంటి స్థితికి తీసుకెళ్తాడు మరి ఈ శని. మరియు అత్యుత్తమైనటువంటి స్థానములో కూడా ఉంచగలడు. దాంపత్య సుఖం కలిగించేవాడు, అధికమైన ధన నష్టం కలిగించేవాడు. కావున ఈరోజు వీరికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అనుకోని విధంగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ప్రయాణం వలన కొద్దిగా శరీర నీరసం అనేది కలిగి ఉంటారు. గ్రహస్థితి ఎక్కువగా కలదు కావున వాహనముల వలన జాగ్రత్తగా ఉండాలి. మరియు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు. అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలుగుతుంది. ఎటువంటి పనిలో చూసుకున్న ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఆ పని సాగకుండా ఉంటుంది. మరియు వ్యవసాయదారులకు ఈరోజు కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేదు. మరి పాడి పశు రంగం వారికి అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు ఎలక్ట్రికల్ కానీ కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి కానీ ఈ యొక్క రంగంలో ఉన్నవారికి కుజుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేకుండా ఉన్నాయి. మరియు వ్యవహార రీత్యా వ్యాపార రీత్యా గ్రహచార స్థితులు మరి చూసుకుంటే కనుక అధికమైనటువంటి యొక్క నష్టం ఈ యొక్క రోజు అనేది వ్యాపారం చేసేవారికి కలుగుతుంది. అనగా వెండి వ్యాపారం కానీ, ముత్యాల వ్యాపారం కానీ, పగడ వ్యాపారం కానీ ఈ విధంగా చేసేవారికి ఈ 3 రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకుండా ఉంటుంది. మరియు ఎటువంటి పని చేసినాగా నా యొక్క పనిలో విచారం అనేది కలిగి ఉంటారు. మరి కాబట్టి ఏ పని చేయలేకుండా ఉంటారు. మనోవిచారానికి గురి కావలసి వస్తుంది. కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని రాహుగ్రహానికి పూజ చేసుకొని నల్ల నువ్వులు, నల్ల మినుములు తీసుకొని వాటిని దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క గ్రహచార బలం అధికంగా ఉండటం వలన ఎక్కువగా శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి. కావున అందరూ సుఖంగా ఉంటారు. వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలరు. ఆర్థికమైనటువంటి సమస్యల నుండి బయటపడగలరు. బంధువుల కలయిక, మిత్రుల కలయిక మరియు సంఘములో గౌరవాదులు కలిగి ఆనందమైనటువంటి ఒక సుఖమైన జీవనం గడపగలరు. విద్య గురించే కానీ, వ్యాపారం గురించే కానీ, వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మరుసటి రోజు ప్రయత్నం చేసినా చాలా మంచిది. మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార గోచార స్థితిలో శని మరియు శుక్రుని యొక్క గ్రహచార బలం అనుకూలంగా లేదు కాబట్టి వాటి యొక్క గ్రహ జపాలు కానీ అభిషేకాలు కానీ చేయించుకొని మరియు బెబ్బర్లు మరియు కందులు దానం చేయడం వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. మరి కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు 12 రాసుల వారికి మనం పరిష్కారాలు ఫలితాలు తెలుసుకున్నాం. కాబట్టి మరి ఈ యొక్క వీడియోను అత్యంత శ్రద్ధతో చూస్తున్నటువంటి వారికి మా ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని వచ్చేటువంటి వీడియోలను కూడా ఇలాగే ఆదరిస్తారని మేము కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.